సార్ ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉందంటారు ఇవన్నీ? ఈ సంవత్సరం కదా ఒకటి పాస్ చేశాడు, ఒకటే అమల్లోకి వచ్చింది. 6 పథకాలు పెట్టారు, బస్సు రాలా. మళ్ళీ వీళ్ళకి డబ్బులు కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు. అది 25 దగ్గర టైం ఉందన్నాడుగా, 20 తర్వాత మాట్లాడదాం. పడకపోతే అప్పుడు మాట్లాడదాం. ముందు తొందరపడి మనం ఏం చెప్పకూడదు గవర్నమెంట్ ఫ్రాడ్ అని. గవర్నమెంట్ ఫ్రాడ్ అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే ఒక సంవత్సరం ముందే వేయాలి, ఒక సంవత్సరం ఆపేసాడు. తర్వాత ఈ 2000 ఎందుకు కట్ చేసాడు? 15,000 వేయాలి కదా. 2000 అంటే స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసాడు. జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలే కదా కట్ చేసింది. ఇప్పుడు మరి ఇతను 2000 కట్ చేశాడు కదా, ఒక సంవత్సరం కూడా వేయలేదు కదా. అది ఒక 30,000, ఇది ఒక 4,000, 34,000 డబ్బులు ఉంది కదా గవర్నమెంట్ దగ్గర. మరి అవి కూడా పిల్లలకి ఇవ్వాలి కదా, ఎవరి పిల్లలకైనా ఇవ్వాల్సిందే కదా. మరి అది కూడా పాస్ చేయాలి కదా. ఫ్రీ బస్ అన్నారు, గ్యాస్ బండ్లు 100కి 40 ఇచ్చాడు, 60 ఇవ్వలేదు. మా సందులో 10 మందికి ఇచ్చాడు, 20 మందికి ఇవ్వలేదు. మరి అలా జరిగితే ఎలాగా కదా. వచ్చినప్పుడు అందరికి రావాలి, వర్తించాలి, లేనప్పుడు అందరికి ఆపేయాలి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. అది ఇంకా రాలేదు కదా, లైన్లోకి రాలేదు కదా. లైన్లోకి రాకుండా మనం ఏం చెప్పగలం? మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది అని అంటారా? బాగా ఇబ్బంది అయిపోద్ది. ఆటో వాళ్ళు ఇంకా అసలు బతకలేరు. ఆ 10,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చేపోయి వాళ్ళకి నోట్లో పొట్టలో తినే అన్నం కూడా పోయినట్టే వాళ్ళకి. ఎందుకంటే నాకు బస్సు ఫ్రీగా ఉండి బస్సు ఎక్కుతాగా ఆటోకి 10 రూపాయలు ఇచ్చి నేను ఎందుకు ఎక్కుతా రైతు బజార్లో నుంచి? మా ఆవిడని కూడా పంపిస్తాను కదా బస్సులో పొమ్మంట, ఆటోకి పొమ్మన్నా కదా. దానివల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది, పేదలకి బాగా ఇబ్బంది. తర్వాత ఇప్పుడు కరెంట్ బిల్ ఏంటి, డిపాజిట్ షాప్కి 4,000, 5,000 ఎక్స్ట్రా కట్టమంటున్నాడు. నాకు వచ్చింది 4,500 వచ్చింది అదనపు ఛార్జ్. దేనికి? అది డిపాజిట్ పెట్టమంటున్నాడు. డిపాజిట్ మన దగ్గర ఎక్కడ ఉంటుంది? కొట్లో వ్యాపారం చేసుకున్న వాళ్ళ దగ్గర. మనకేం లోన్లు గీన్లు కూడా ఇవ్వరు కదా. మనమే వాడి దగ్గర వీడి దగ్గర డబ్బులు ఎక్స్ట్రా తీసుకొని సరుకు పోషిస్తున్నాము. ఎక్స్ట్రా అది కట్టాలంటే కట్టలేం కదా. కట్టకపోతే ఫీజు తీసేస్తారు, అది కరెక్ట్ కూడా కాదు కదా. గతంలో ఎలా ఉండే అంటారు? అది గతంలో లేదు కదా, ఎక్స్ట్రా ఇది అనేది లేదు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఫీజు ఇప్పుడు 4,000 వచ్చింది, 4,000 కట్టేవాళ్ళం. ఇప్పుడు 4,000 కొడితే అది 7,500 కొట్టమంటుంది, ఫోన్లో చూపిస్తుంది. అదేంటి డిపాజిట్ అంటున్నాడు, తర్వాత 2 నెలల తర్వాత రిటర్న్ ఇస్తాను అంటున్నాడు. మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా రిటర్న్ ఇవ్వడానికి, మన దగ్గర లేనేం కడతాం? ఇంకా ఫీజులు తీసేస్తారు. ఇంకా అప్పులు చేసి ఏదో ఒకటి అమ్మేసి కట్టాలి. కరెంట్ లేకపోతే బతకలేము కదా, అది కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి గుంటూరు పర్యటన ఉంది. కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారు. ఏం చెప్తారు దీన్ని? వెళ్తాం మంచిదే కదా, వెళ్ళాలి, పలకరించాలి. ఎప్పుడు ఒకే గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ మారుతూ ఉంటుంది. దానివల్ల వెళ్తాం మంచిదే, వెళ్ళి తెలుసుకోవాలి కదా అతను కూడా ఏం జరుగుతుంది, మనం ఎలా చేసామో అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారు అతను కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కదా రేపు మార్పులు చేస్తాడు. మార్పులు చేయాలంటే అవతల క్యాండిడేట్ కంపల్సరీ వెళ్ళాలి, చూడాలి, ఏం జరుగుతుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే లైన్ అవ్వాలి. దీనివల్ల మరి వైసీపీ మళ్ళీ నెక్స్ట్ పుంజుకునే అవకాశం? అతను ఒక లీడరు, ఒక పార్టీ లీడరు, సొంత పార్టీ లీడర్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాయంటే అది సొంత పార్టీ, సొంత సిమ్మలు, 4-5 కలిసి వెళ్ళట్లేదు కదా. మీరిద్దరు కలిసి నన్ను కొట్టేస్తారు, నేను ఒక్కడనే కొట్టాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా. నేను ఒక్కడనే ధైర్యంగా వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, వస్తున్నాను. మీరు 4 ఉన్నారు, మరి మీరు కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు నన్ను ఒక్కడిని ఎదుర్కోలేక కదా ఇవన్నీ చేసావు, 4 పెట్టి 5 పెట్టేసావు. నేను కూడా సిపిఎం కాంగ్రెస్ కలుసుకుంటే మేము కూడా కొట్టేసేవాళ్ళం ఆ రోజు. మేము అలా చేయలేదు కదా. మేము ఈరోజు కూడా ఒంటరి పోరాటం చేస్తామంటున్నాం కదా. ఎందుకని 3 పార్టీలు కలిసి వచ్చినా కానీ ఒంటరిగా పోరాటం చేయడానికి? మేము ఒంటరిగానే చేస్తాం. వన్ సైడ్ ఇంకొకసారి ఓడిపోయినా, మళ్ళీ 2019లో ఓడిపోయినా, మళ్ళీ ఎలక్షన్లో బతికుంటే జగన్మోహన్ రెడ్డి అతను బతికుంటే మళ్ళీ కూడా వన్ సైడే చేస్తాడు, గెలవు పని. ఎందుకని అంటారు? ఒంటరిగా మా ఎజెండా అలాంటిది. మేము సింగిల్గానే చేస్తాం, ఎవరిని పొత్తు పెట్టుకోం. మాకు వచ్చిన ఎమ్మెల్యేలు వస్తారు, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతాం. ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉంటాం, ప్రతిపక్షం కూడా లేకపోతే ఇంట్లో ఉంటాం. మేము కలుపుకొని చేయాల్సింది ఇది అయితే లేదు. అది మాది వాళ్ళ జేజనాని కాడి నుంచి వస్తుంది. సొంత పార్టీ పెట్టుకున్నాం, సొంత పార్టీ గెలిచాము, 152 కొట్టాము. ఫస్ట్ పోటీ చేసినప్పుడు 65 కొట్టాము, తర్వాత 152 కొట్టాము. నిన్న 11 సీట్లకు పోతే కూడా మాకేం బాధ అనిపించట్లా. అది గవర్నమెంట్ అనేది జనాన్ని నిర్ణయం వాళ్ళు చేయాలి. జనాన్ని ఒకసారి ఇచ్చారు, మనకు పగ్గాలు పట్టించారు. ఫస్ట్ సారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, రెండోసారి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు మేము వేయలేము. మళ్ళా సంవత్సరం వచ్చేప్పుడు ఓడిపోయిన తర్వాత మేము బాధపడాల్సిన అవసరం కూడా మేము బాధ కూడా పడట్లేదుగా. ఓటమికి 2029లో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా? 100% రావాలి నా లెక్క ప్రకారం. ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పడిపోయింది కదా. ఒక సీట్తోనే కొడతాం అనుకుంటున్నాం, సింగిల్ సీట్తోనే కొడతాం. మీకు బలం ఎక్కువ ఉంది, 160 సీట్లు కదా. మీకు 79 వస్తే మాకు 81 రావచ్చేమో. అంటే 150 కొడతామని మేము అనట్లేదు కదా. మీకు బలం ఎక్కువ ఉంది కనుక మీకే ఒకటి తగ్గవచ్చు, మాకు ఒకటి పెరగవచ్చు. మన మెద్రాసులో కొట్టింది కదా తమిళనాడు,
కొట్టుకోవచ్చు. దాన్ని పరిపాలన చూసి నాయకుడు చూసి ఓటేస్తారు. ఇంకా మోసం చేసి రిగ్గింగ్లు చేస్తే అది చెప్పలేము. బలం ఎక్కువ ఉంటే రిగ్గింగ్ కూడా చేయవచ్చుగా. జగన్ 2.0 అంటున్నారు, ఎలా ఉంటుంది? అది ఈసారి కొంచెం స్పీడ్గానే ఉంటుంది. ఎలక్షన్ కోడ్ కానీ వదిలితే స్పీడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వదిలేక స్పీడ్ ఏమి ఉండదు. ఎలక్షన్ కోడ్ వదిలితే స్పీడ్గానే ఉంటుంది. ఆ స్పీడ్ చేయలేకపోతే సింగిల్గా తట్టుకోవాలంటే కూడా కష్టంగానే ఉంటుంది. మీరు ముగ్గురు అయిపోయారు కదా, మేము ఒక్కళ్ళమే అయిపోయాం కదా. కొంచెం మేము స్పీడ్గా లేకపోతే మమ్మల్ని అయినా మీరు ఏదైనా చేయొచ్చుగా. బలం మీకు ఎక్కువ ఉంది కదా, బలం మీకు ఎక్కువ ఉన్నప్పుడు మేము కొంచెం హుషారుగా ఉండటం మంచిదని ముందే మేలుకుంటాం.